ఇంగ్లాండ్ పై భారత జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానుల మనసులను గెలుచుకుంది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్ ను 2-2తో డ్రాగా ముగించింది. ఈ సిరీస్ లో 2 సార్లు వెనుకబడినప్పటికీ భారత్ గొప్పగా పుంజుకొని ఇంగ్లాండ్ విజయ ఆశలను చిదిమేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ ఈ డ్రా సాధనలో కీలక పాత్ర పోషించారు. సిరీస్ చివరి రోజున అరగంటలోపు సిరాజ్ 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ కు ఖచ్చితమైన విజయాన్ని అడ్డుకున్నాడు. ఈ విజయంపై బూమ్రా జట్టును అభినందించినప్పటికీ కొందరు ట్రోలర్లు దీన్ని ఇష్టపడడం లేదు. ఈ 5 మ్యాచ్లలో బూమ్రా 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఓవెల్లో జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో బూమ్రా ఆడలేదు. ఈ మ్యాచ్ లో సిరాజ్ 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. విజయం తర్వాత బూమ్రా ఉంటే ఆనందం మరింతగా ఉండేదని సిరాజ్ అన్నాడు. ఇక ఈ విజయం తర్వాత బూమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. కానీ అందులో సిరాజ్ ప్రదర్శన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఈ పోస్ట్ తర్వాత బూమ్రా ట్రోలర్ల లక్ష్యంగా మారాడు. అతను సిరాజ్ గురించి ప్రస్తావించలేదని, సిరాజ్ కు భయపడుతున్నాడని కొందరు వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ లో సిరాజ్ 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అత్యధిక ఓవర్లు కూడా వేశాడు. సిరాజ్ అభిమానులు అతని ఫిట్నెస్, ప్రదర్శనను ప్రశంసిస్తూనే బూమ్రా లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో బూమ్రా ఆడినప్పుడు సిరాజ్ బాగా ఆడతాడని నిరూపించే పోస్టులు కనిపించాయి. ఇటీవల సిరీస్ లో ఈ వాదనకు ఉదాహరణలు కనిపించాయి. దీంతో సిరాజ్ కు పెరుగుతున్న ఫాలోయింగ్ తో బూమ్రా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.